హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక విషయం చెప్పడానికి వీడియో చేస్తాను. అది ఏంటంటే, ఇప్పుడు అది మన ఆటగాడు వేటగాడు పోటుగాడు అని చెప్పి ఒక అతను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రపంచ యాత్రికుడు అని చెప్పి యూట్యూబ్లు చేసుకుంటూ ఆ వీడియోస్ అన్నీ కూడా పోస్టులు పెడతా ఉన్నాడు. చూసేవాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఏమైందంటే, దీంట్లో అతను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఓకే, మంచిదే, కాదనట్లేదు. కానీ ఒకటి రెండు వీడియోస్లో చాలా అసభ్యకరంగా చేసిండు. రీసెంట్గా చేసిన వీడియోస్లో పెద్ద వాళ్ళు కూడా ఆయన ఏదో దేశ సేవ చేస్తాడు అన్నట్టుగా ఆయన గౌరవిస్తున్నారు. మరి అది వాళ్ళకే అర్థం కావాలి, ఆయన దేశ సేవ చేస్తున్నాడా, మరి దేశాన్ని కించపరుస్తున్నాడా అనేది ఆయనకే తెలియాలి. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. అటువంటి భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీని భారతీయులు అందరూ కూడా ఆదరిస్తారు. అదేవిధంగా ఇతర దేశాల వాళ్ళకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను భారతీయులు తెలియజేస్తుంటారు. బట్ నిన్న మొన్న అతను చేసిన వీడియోలో ఒకసారి చూడండి, ఒక లేడీని ఒక బీచ్ దగ్గర అసభ్యకరంగా నిల్చోబెట్టి వీడియోస్ చేసి వాడి వ్యూస్ కోసం, వాడి లైక్స్ కోసం, వాడి సబ్స్క్రైబర్స్ కోసం అన్నీ మర్చిపోయి చదువు, సంస్కారము, సంప్రదాయము, సంస్కృతి అన్నీ మర్చిపోయి ఒక లేడీని బహిరంగంగా నిల్చోబెట్టి వీడియోలు తీసి ఆ వీడియోలని గ్రూపులలో యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటూ ఒక గొప్ప పని చేస్తున్నా, నేను దేశం గర్వించదగ్గ పని చేస్తున్నా అని చెప్పి ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. అటువంటి వీడియోల్ని సమర్థించే వాళ్ళు కూడా దయచేసి అటువంటి వాటిని సమర్థించొద్దు. ఇది కరెక్ట్ కాదు. దేశాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి ఇతర దేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను అగౌరవపరుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వీలైతే ఇటువంటి వీడియోలని బ్యాన్ చేయాలి అని నేను నా పర్సనల్ ఒపీనియన్ని వ్యక్తపరుస్తున్నాను. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అసభ్యకరమైనటువంటి వీడియోస్ని వ్యతిరేకించి